వాళ్ళంతా కరడుగట్టిన గజదొంగలు. ప్లాన్ చేస్తే పక్కాగా పని జరిగిపోవాల్సిందే. అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడరు. మారణాయుధాలు సమకూర్చుకున్నాకే రంగంలోకి దిగుతారు. గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను టార్గెట్ చేసిన ఓ ముఠా పని పట్టారు పోలీసులు. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఈ దొంగల ముఠా ఎక్కడి నుంచి వచ్చింది? మెట్రో సిటీలపై బీహార్ గజదొంగల కన్ను. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నదే వీరి టార్గెట్. భారత్పూర్, నాగ్పూర్లలో భారీ దోపిడీలు. విశాఖలో రెక్కి దోపిడీకి ప్లాన్. వీరంతా కరుడుగట్టిన గజదొంగలు. బీహార్కు చెందిన ఈ గ్యాంగ్కు లీడర్ సుబోధ్ కుమార్ సింగ్ అలియాస్ కుమార్ గౌరవ్. బంగారంపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్, మణపురం గోల్డ్ లాంటి సంస్థలే వీరి టార్గెట్. కిలో 2 కిలోల బంగారం వీరికి ఏ మూలకు రాదు. మినిమం 30 కిలోల బంగారం లేందే దొంగతనం చెయ్యరు. దోచుకున్న తర్వాత బ్యాచులుగా విడిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో భారీ దోపిడీలు చేసి బీభత్సం సృష్టించింది ఈ గ్యాంగ్. డిసెంబర్ 30న భారత్పూర్లోని మణపురం కార్యాలయంలోకి చొరబడి అక్కడి సిబ్బందిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. లాకర్లలో ఉన్న 30 కిలోల బంగారాన్ని మూట కట్టుకుని పరారయ్యారు. అంతకుముందే జూలైలో నాగ్పూర్లోనూ ఇలాంటి దొంగతనమే చేశారు. ఇప్పుడు విశాఖలో మరో దొంగతనం ప్లాన్ చేశారు. కానీ ఈలోపే పోలీసులకు చిక్కారు. 30th డిసెంబర్ 2016 బ్యారక్పూర్లో మానాపురం గోల్డ్ కంపెనీ వాళ్ళ బ్రాంచ్లో ఒక 5గురు లోపలికి ఎంటర్ అయ్యి అందరి దగ్గర కూడా పిస్టల్స్ ఉన్నాయి. అండ్ బయట కొందరు వేరే ఇతరులు ఉన్నారు. ప్లస్ ఒక 2 మోటార్ సైకిల్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ని, మేనేజర్ని అందరినీ బెదిరించి అక్కడ నుండి 30 kgs ఆఫ్ గోల్డ్ దొంగిలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనిపైన వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు స్పెషల్లీ బ్యారక్పూర్ సిటీ పోలీస్ మనం అలర్ట్ చేయడం, దానిపైన మన ఏరియాలో కూడా మనం టైం టు టైం లాడ్జెస్, గెస్ట్ హౌసెస్, హోటల్స్ ఇవి కూడా సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశాము. మన విశాఖపట్నం సిటీలో, ఇంత పీస్ఫుల్ సిటీలో చాలా సెన్సేషనల్ డెకాయిటీ జరిగేదాన్ని మేము ప్రివెంట్ చేయగలిగాము. ఈ బిహారీ గజ దొంగల మోడస్ ఆపరాండియే వేరు. బ్యాచులుగా వస్తారు, వేర్వేరు చోట్ల బస చేస్తారు, మారణాయుధాలను సమకూర్చుకుంటారు. విద్యార్థులు, ఉద్యోగుల్లా నటిస్తూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో రెక్కి చేస్తారు. బంగారం తాకట్టు పెట్టే సంస్థలతో పాటు భారీగా లాకర్లుండే జాతీయ బ్యాంకులపై కన్నేసి సమాచారం సేకరిస్తారు. వన్ ఫైన్ డే కత్తులు, తుపాకులతో వచ్చి మొత్తం దోచుకుపోతారు. ఇప్పుడు వీరి టార్గెట్ విశాఖపై పడింది. ఇప్పటికే విశాఖలోని ముత్తూట్ ఫైనాన్స్, మణపురం సంస్థలపై రెక్కి నిర్వహించారు. రెక్కి పూర్తయిన తర్వాత ఆపరేషన్ దోపిడీ స్టార్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరో 2 రోజుల్లో దోపిడీకి ప్లాన్ చేస్తారనగా పక్కా సమాచారంతో ఈ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే, ముందుగా ఎక్కడ వీళ్ళు డెకాయిటీ చేయాలనుకుంటారో అక్కడికి ముందుగా ఒక 2-3 వెళ్తారు. అక్కడ లోకల్గా ఏదైనా సస్పిషన్ రాని ప్లేస్లో ఒక రూమ్ తీసుకోవటం, ఆ రూమ్లో ఉండగానే వీళ్ళు వాళ్ళ డెకాయిటీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అవి సమకూర్చుకోవటం. అలానే లోకల్గా కొన్నిసార్లు మోటార్ సైకిల్స్ కూడా పర్చేజ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఒక కొత్త మోటార్ సైకిల్ బజాజ్ పల్సర్ మాకు దొరికింది. సో తర్వాత వీళ్ళ మిగతా గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు చుట్టుపక్కల ఏరియాస్లో, అదే ప్లేస్లో కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో షెల్టర్ తీసుకుంటారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ గ్యాంగ్ ఇక్కడ కూడా మన విశాఖపట్నం సిటీలో ఇలా డెకాయిటీ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ బిహారీ ముఠా కోసం 2 నెలల నుంచి భారత్పూర్ పోలీసులు వెతుకుతున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ముఠా బస చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బలగాలతో వచ్చి ముఠా సభ్యులైన ఠాకూర్, అనురాగ్ కుమార్ సింగ్ అలియాస్ జాకీ, సన్నీ కుమార్ సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 5 కంట్రీ మేడ్ తుపాకులతో పాటు 80 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ అంతా విశాఖలో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ సుబోధ్ కుమార్ కూడా విశాఖ వచ్చేందుకు రైలెక్కాడు. ఈలోగా వీరిని గుర్తించిన పోలీసులు 2ని పట్టుకున్నారు. మరో 2ని పూసపట్టిరేగలో, ఒకరిని రాజమండ్రిలో అరెస్టు చేశారు. తన సహచరులను పోలీసులు పట్టుకున్నారన్న విషయం గ్యాంగ్ లీడర్ సుబోధ్ కుమార్ కు తెలియడంతో అతను విశాఖ వరకు రాకుండా వెళ్లిపోయాడు. ఆ గ్యాంగ్ నుండి 2 ఇక్కడ షెల్టర్ తీసుకోనున్నారు.
సో వారు ఇక్కడ మిగతా గ్యాంగ్ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తర్వాత వీరి వద్ద కొన్ని వెపన్స్ కూడా ఉన్నాయని, సో వారి కోసం మా క్రైమ్ పోలీస్ టీమ్స్ కంటిన్యూస్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంది. సో ఈలోపు వెస్ట్ బెంగాల్ పోలీస్ ఎస్పెషలీ ఏసీపీ నిర్మల్ కుమార్ అని బ్యారక్పూర్ నుండి రావడం జరిగింది. అతను మన టీమ్స్ కలిసి ఒక ఇద్దరిని ఠాకూర్ అనురాగ్ కుమార్ సింగ్ అలియాస్ జాకీ అని, ఆ తర్వాత సన్నీ కుమార్ సింగ్ అని వీరిద్దరిని ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ప్రశాంతమైన నగరంలో గజ దొంగల సమాచారం విశాఖ పోలీసులకు చెమటలు పట్టించింది. ఒకవేళ ఈ ముఠా సభ్యులను పట్టుకోకపోయింటే ఈ పాటికి విశాఖలో పెద్ద దోపిడీ జరిగుండేదని అంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రధాన నిందితుడు సుబోధ్ కుమార్ సింగ్ కోసం వేట మొదలు పెట్టారు. అన్ని రాష్ట్రాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.